చాలామంది బ్రతుకులలో ఇదే, లేని దానికోసం ప్రాకులాడి లేని దానికోసం ప్రయాసలు పడి ఉన్నదాన్ని పోగొట్టుకోవటం అనేది సర్వసాధారణంగా అందరి జీవితంలో ఇదే జరుగుతుంది. కారణము, దేవుడు ఏదో ఒక ఫలభరితమైనటువంటి మార్గాన్ని నీకు ఏర్పరిచి, ఏదో ఒక ఫలభరితమైనటువంటి ద్వారముల చొప్పున నేను నడిపించింది వర్ధేల చేయాలని ప్రభువు చూస్తుంటే, నీవేమో నీకు నచ్చిన మార్గం అంటూ, నీకు ఇష్టమైనటువంటి పరిస్థితి అంటూ, నీకు అనుకూలమైందంటూ దాని వెనక నువ్వు పట్టుకుని పోతూ దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికని నువ్వు నష్టపరుచుకునే వస్తాన్ని గమనించాలి. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, రాయబడిన మాట, నీకు వెలుగు వచ్చున్నది, లెమ్ము తేజరిల్లుము అనే మాట. నీకు వెలుగు కలిగింది, అయితే ఆ వెలుగు నువ్వు చూడకుండానట్లుగా నీకు అంధకారము ఆవహించింది. దేవుని బిడ్డలారా, కనుక యోహాను సువార్త 1వ అధ్యాయం మనం ధ్యానం చేస్తే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను,